చూడొచ్చు మనం కాపువాడ ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళేది భద్రకాళి బ్యాక్ సైడ్ ఏరియాకి వెళ్ళేటువంటి ఏరియా ఇది. ఇక్కడ అలంకార్ జంక్షన్ నుంచి మెయిన్గా ఇటు వెళ్తూ ఉంటారు స్వామివారి దర్శనానికి కానివ్వండి, భద్రకాళి అమ్మవారి దర్శనానికి ఈ రూట్గానే వెళ్తుంటారు. ఇదంతా కూడా జలమయం అయిపోయింది. మ్యాక్స్ నడుం వరకు కూడా నీరు వచ్చేసింది. ఆ ఫ్లోటింగ్ అనేది కూడా చూడొచ్చు మనం, ఎంత ఫ్లోటింగ్ ఉంది. ఇక్కడ వీళ్ళందరూ ఈత కొడతాం అన్నట్టుగా ఉన్నారు. వీళ్ళు పిల్లలందరూ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. అంటే స్టిఫ్గా లేకపోతే నార్మల్గా నుంచి ఉంటే కొట్టుకొని వెళ్ళిపోవడమే. అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా మెయిన్ చెప్తుంది, భద్రకాళి బండ్ కట్టడం వల్ల నీళ్ళు అటు వెళ్ళట్లేదు, ఇటు రావడం జరుగుతుంది అంటున్నారు. మీరు కూడా అదే అనుకుంటున్నారా? ఇంతకుముందు అక్కడ పోయినా నేను ఇద్దరు మునిగేదా అంటే కాపాడిన అలా చాలా మంది 2-3 కాళ్ళు కొట్టుకోపోయినాయి, 2-3 కాళ్ళు బైక్. ఇక్కడ మనం చూసుకుంటే ట్రాన్స్ఫరం కూడా మునిగే అవకాశం ఉంది. ఒకవేళ కరెంట్ ఎత్తు అయితే ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ప్రాణాపాయ పరిస్థితి. ఇంకొంచెం హైట్ లో వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రాణాపాయమే. ఎట్లయినా చేసి, లేకుంటే ప్రాబ్లం అయితే ట్రాన్స్ఫారం పలిగిపోతే ఇక్కడ ఇల్లు అన్ని నాశనం అయిపోతాయి. ఇప్పటికి మేము వచ్చినప్పటికి ఇప్పటికే కొంచెం హైట్ పెరిగింది. అది ఇట్లానే వస్తే ఇబ్బందే కదా. ఇంచులు పెరిగితే కథం అది ప్రాబ్లం అయితే ఇక్కడ అంతా కరెంట్ పోయి ఇంట్లో ప్రాబ్లం సగం ఇల్లు మునిగినాయి. అసలు ఇళ్ళలో ఉండలేని పరిస్థితి. మెయిన్ సిటీలో ఉన్నారు మీరు, అయినా మెయిన్ సిటీలోనే ఇది పరిస్థితి. ఇక పల్లెటూర్లలో అయితే చెప్పనవసరం లేదు. లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా ఘోరంగా ఉన్నది. లోతట్టు పరిస్థితి ఉన్న వాళ్ళు అయితే ఇల్లు ఇడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి.